శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మయే. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ లలితా దివ్య రహస్య సహస్రనామ స్తోత్రానికి ఉత్తర పీఠిక చెప్పుకుంటున్నాం. దాంట్లో చక్కగా ఫలితాలన్నీ వివరించుకుంటున్నాం. మనం 170 శ్లోకాల దాకా చెప్పుకున్నాం. అందులో లౌకికాద్వచనాన్ముఖ్యం విష్ణునామను కీర్తనం విష్ణునామ సహస్రాచ శివనామైకముత్తమం శివనామ సహస్రాచ దేవై నామైకం ఉత్తమం. శివనామ దేవీనామ సహస్రాణి కోటిశః సంతి కుంభజ. ఇక్కడ దాకా మనం 71వ శ్లోకం ఒకసారి ఇక్కడ దాకా మరొకసారి మనం తలుచుకుందాం. ఇక్కడ నామం, ఆ నామంలో ఏ నామం అయినా కూడా పాపాలన్నీ పోగొట్టుకుంటుందని చెప్పుకుంటున్నాం కదా మనం. భగవంతుడిది ఏ పుణ్యపురుషుడి యొక్క నామం ఉచ్చరించినా కూడా పాప పరిహారం అయిపోతుంది అనమాట. ఈ దేవీ నామాలు పారాయణ చేయవలసిన పని ఏముంది అని అనుకోవచ్చేమో మీరు. కానీ దీంట్లో విశేషం ఏమిటంటే, దీన్ని అలా కనుక మీకు అనుమానం వస్తే, ఏ లోకంలో ఏ పుణ్యాత్మని నామోచ్చారణ పాప పరిహారం చేస్తుంది. కానీ అవన్నీ కూడా మనకి మిరుడు పురుగుల కన్నా సూర్యుడు చంద్రుడు అగ్ని నక్షత్రాలు ఇవన్నీ కూడా చీకటిని పోగొడతాయి. అయినా కూడా తేజస్సులో ఒకరికి తేడా హెచ్చుతగ్గులు ఉన్నాయి కదా, అవునా? సూర్యుడు చాలా గొప్ప తేజవంతుడు, చంద్రుడు, అగ్ని, నక్షత్రాలు వీటిలన్నిటికీ తేడా లేదా? అలాగా ఈ నామోచ్చారణల్లో కూడా తేడా ఉందన్నమాట. దేవీ నామోచ్చారణ చాలా మనకి ఉపయోగకరమైంది. చక్కగా చెప్పేశారు ఇందులో. నేను మనకి ఒకదానికంటే ఒకటి ఉత్కృష్ట కలిగిందని ఎలా చెప్పారో ఈ శ్లోకంలోనే మనకు అర్థమవుతోంది. ఎలా చెప్పారు? లౌకికాద్ వచనాద్ ముఖ్యం విష్ణు నామను కీర్తనం. విష్ణు యొక్క నామాల్ని సహస్రనామాలు ఉన్నాయి కదా, అలాగా లౌకిక నామాల కంటే విష్ణునామం మంచిది, దానికంటే శివనామం ఉత్కృష్టమైందని విష్ణునామ సహస్రాచ అంటే విష్ణు సహస్రనామాల కన్నా శివనామైకం ఉత్తమం. ఒక్క శివనామం ఉత్తమైందండి. శివనామ సహస్రాచ శివనామాలు శివ సహస్రం కన్నా కూడా దేవ్యాం నామైకం ఉత్తమం. అమ్మవారి నామం ఒక్కటైనా చాలా ఉత్తమోత్తమైందిగా చెప్పబడింది ఇక్కడ. అందుకని చెప్పేసి మనం అంత గొప్పదని, అంత ఉత్కర్ష చెప్పబడింది కనుక ఇక్కడ మనం ఈ అమ్మవారి నామాలకి ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవాలంట. లోక వ్యవహారంలో చిన్న చిన్న పదాలు పలికిన, చిన్న చిన్న దేవతలది పలికిన కొంచెం శాస్త్ర ప్రకారంగా ఇక్కడ చెప్పినట్టు పుణ్యం కలుగుతుంది. అలాంటప్పుడు ఒక విష్ణు సహస్రనామం కానీ ఒక విష్ణు నామం కానీ పుణ్యం ఎందుకు కలుగుతుంది? ఆ విష్ణునామాలన్నింటికంటే కూడా ఒక శివనామం ఎక్కువ పుణ్యాన్ని ఇస్తుంది. అట్లాంటి శివనామాలు శివ సహస్రాల కంటే కూడా ఒక దేవీనామం అధిక పుణ్యాన్ని ఇస్తుందని ఇప్పుడు ఇమ్మంతాక మనం చెప్పుకున్న శ్లోకాలకి అర్థం చెప్తున్నారు. కాబట్టి ఈ లలితా సహస్రనామాలు ఏదో ఇక్కడ లౌకికమైన సుఖాలను ఇవ్వడానికే కాకుండా మనకు మోక్షాన్ని కూడా ఇవ్వగలిగినవన్నీ ఇదివరకే చెప్పుకున్నాం కదా. కాబట్టి మనం ఆ సంగతి ఇక్కడ గ్రహించి అక్కడ దాకా విష్ణు స్వరూపంలో ఏ నామం ఉచ్చరించిన పుణ్యమే. అది కూడా మనం కావాల్సినవి లౌకిక విషయాల కోసం పరమాత్మను కోరుకుంటూ ఉంటాం, తప్పులేదని చెప్పాం కదా. అలాగే ఇక్కడ శివనామాలు కూడా ఇంకా గొప్పవి, వాట్ల కన్నా కూడా అమ్మవారి నామాలు ఇంకా గొప్పవి అని చెప్పబడ్డమే ఇక్కడ విశేషం అన్నమాట. దీనికి అదే మొన్న కూడా చెప్పుకున్నాం. ఇప్పుడే మరొకసారి ఆ విషయమే గుర్తు చేసుకుంటున్నాం అనమాట. కాబట్టి అలాంటివి దేవీనామ సహస్రాన్ని కోటిశః సంతి, కోట్ల కొద్దీ ఉన్నాయ్యా ఓ అగస్య మహాముని. కుంభజ అంటే అగస్య. దేవీనామ సహస్రాన్ని, దేవీ నామ సహస్రాలు కోటిశః కోట్ల కొద్దీ సంతి ఉన్నాయ్యా. తేషు వాంట్లో ఇక్కడ 10 విధం తర్వాత చెప్తారు. 10 విధాలు నామ సహస్రాలు చాలా గొప్పవి అని చెప్తున్నారనమాట. ఏమేమిటో ఇప్పుడు ఈ శ్లోకంలో చెప్పుకుందాం.
దశవిధం అంటే 10 విధాలు అనమాట. దేవీ నామ సహస్రాన్ని కోటిశః సంతి కుంభజ. కోట్ల కొద్దీ సహస్రనామాలు, శక్తి నామాలు ఉన్నాయి. అందులో ఈ లలితా సహస్రనామం గొప్పదని చెప్తుంటే, తేషు ముఖ్యం దశవిధం నామ సాహస్రం ఉచ్యతే రహస్యనామ సాహస్రం ఇదం స్తం దశస్వపి. ఈ అగస్యముని వెనుక చెప్పిన ఇప్పటిదాకా చెప్పిన శ్లోకాల్లో చెప్పిన రీతిగా దేవీ సహస్రనామాలు కోట్ల కొలది ఉన్నప్పటికీ కూడా వాటిలో 10 రకాలైన సహస్రనామాలు మాత్రం ముఖ్యమైనవయ్యా. వాటిలో కూడా రహస్యమగు ఈ లలితా సహస్రనామాలనే అత్యంత ప్రశస్తమైనవి, చాలా గొప్పవి. ఆ 10 సహస్రనామాలు ఏమిటో చెప్తున్నాను కూడా విను. ఈ మొదటి అక్షరాలు చెప్తాను ముందని చెప్పి ఏం చెప్తున్నారంటే గం, గా, శ్యా, ల, క, బ, ల, ర, స, భ సహస్రనామాలు ఉన్నాయట. వాటిలో ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క సహస్రం ఉందిట. ఈ అక్షరాలతో ఆరంభించి చదువుతాము. దేవీ భాగవతంలోను అష్టాదశ పురాణాల్లోనూ ఆది అక్షరంతో నిర్దేశించారు. ఎలాగంటే పురాణాలన్నీ చెప్తాం కదా, మద్వయం, భద్వయం, భ్రత్రయం, చతుష్టయం, ఇలాగా అక్షరాలన్నింటినీ కలిపి పురాణాలను చెప్పారు. తర్వాత చతుష్టయం, తర్వాత అనాపలింగ కూస్కాని పురాణాన్ని పృథక్ ఇలాగా ఆ పురాణాలని ఒక శ్లోకంలో మనకి 18 పురాణాలు ఉన్నాయని చెప్పారు. అప్పుడు ఎలా చెప్పారో దాని గురించి అలాగే ఇక్కడ కూడా ఇప్పుడు మొదటి అక్షరాలను తీసుకుని ఈ దేవీ సహస్రాల పేర్లు కూడా చెప్పారయ్యా. గంగ, భవాని, గాయత్రి, కాళి, లక్ష్మి, సరస్వతి, రాజరాజేశ్వరి, బాల, శ్యామల, లలిత. ఇవే నామాలు ఒక శ్లోకంగా కూడా మనం ఉచ్చరించుకుంటే ఫలితం చాలా గొప్పగా ఉంటుందని కూడా చదువుకున్నాం కదా మనం. కాబట్టి ఇవి చాలా గొప్పవని చెప్తున్నారనమాట. అందుకని ఈ సహస్రనామాలకి అన్నిటికీ పేర్లు ఉన్నాయి. వీటిలన్నింటిలోనూ ఈ లలితా సహస్రనామాలు మాత్రం చాలా గొప్పవి. 10వ చెప్పబడిన ఈ లలితా సహస్రనామానికి ఎక్కువ విశేషమైన ఫలితాలను ఇస్తుంది ఇది అని చెప్పడమే. తేషు ముఖ్యం దశవిధం నామ సాహస్రం ఉచ్యతే. అందులోనూ ఎన్నో కోట్ల కొద్దీ ఉన్నా కూడా అందులో దశవిధం 10 నామ సహస్రనామాలు ఉత్తమమైనవని ఉచ్యతే చెప్పబడుతున్నాయి. రహస్యనామ సాహస్రం, రహస్యనామం అని చెప్పబడుతున్న ఈ లలితా సహస్రం ఇదం శస్తం దశస్వపి. ఇది ఆ 10లోనూ కూడా దశస్వపి అంటే ఆ 10లోనూ కూడా ఇదం శాస్త్రం, ఈ లలితా రహస్యనామ స్తోత్రం ఇది చాలా గొప్ప విశేషమైందయ్యా అని చెప్తున్నారన్నమాట. గంగా సహస్రనామం, అలాగే భవానీ సహస్రనామం, గాయత్రి సహస్రనామం, కాళీ సహస్రనామం, లక్ష్మీ సహస్రనామం, సరస్వతి సహస్రనామం, రాజరాజేశ్వరి సహస్రనామం, బాలా సహస్రనామం, శ్యామలా సహస్రనామం, లలితా సహస్రనామం. ఈ 10లో కూడా లలితా సహస్రనామం చాలా ఉత్తమమైందని శ్లోకం ద్వారా మనకి తెలియచేశారనమాట. తర్వాత తస్మాత్ సంకీర్తయే నిత్యం కలిదోష నివృత్తయే ముఖ్యం శ్రీమాతృనామేతి నజానంతి విమోహితా. ఇక్కడ తస్మాత్ అంటే ఆ కారణం చేత ఏమిటి, ఇది చాలా గొప్ప విశేషమైందని చెప్పిన కారణం చేత అనమాట. కీర్తనేయం నిత్యం, నిత్యం అంటే ప్రతిరోజు, కీర్తనేయం అంటే దీన్ని చదువుకోవాలి. అలా చదువుకోవడం వల్ల కలిదోష నివృత్తయే, కలిదోషం అంతా పోతుంది. అంటే మన పాపాలన్నీ పోతాయి. కలి వల్ల కలి మన ఏమీ చేయలేకుండా మనని ఆక్రమించకుండా ఉంటాడు కనుక ఆ కలిదోషం అనేది నివృత్తయే పోగొట్టుకోవడం కోసం నిత్యం అంటే ఎల్లప్పుడూ కీర్తయేత పఠించాలి, చదువుకోవాలి అదనమాట. తర్వాత ముఖ్యం శ్రీమాతృ నామేతి నజానంతి విమోహిత. ఎంత చెప్తున్నా ఎవరు చెప్తున్నా కూడా ఎవరైతే విమోహిత అంటే ఇతర దేవతలకి ఇతర మతాలకి మోహింపబడిపోతూ ఉంటారో వాళ్ళు నా జానంతి తెలుసుకోలేకపోతున్నారు. ఏమని తెలుసుకోలేకపోతారు? ముఖ్యం శ్రీమాతృనామేతి, చాలా ముఖ్యమైనవి అమ్మ నామాలని ఆ మూఢులు, ఆ విజ్ఞానం లేని వాళ్ళు, అజ్ఞానులు తెలుసుకోలేక ఇదే ఎంత ప్రశస్తమని నేను చెప్తున్నా కూడా ఈ లలితాదేవి నామం
శ్రీ మాతృనామేతి అంటే ఈ లలితా పరమేశ్వరి యొక్క ఈ సహస్రనామాలు ముఖ్యమైనవని నా జానంతి తెలుసుకోలేకపోతున్నారు. విమోహిత ఇతరితరగా మోహం చేత వాడు వెళ్ళిపోతున్నారు. అందుకని వాళ్ళకి కలిదోష నివారణ జరగట్లేదు. కాబట్టి మనం చెప్పిన కారణాలన్నీ అర్థం చేసుకుని నిత్యం కూడా పఠిస్తే మనకి ఆ కలిదోషం ఉండదు. మననేమీ చేయలేరు. కాబట్టి వాళ్ళు ఎంచేత ఇదివరకు చెప్పుకున్నట్టు ఈ కలియుగం అసలే ఈ కలిదోషం తమ వర్ణ ఆశ్రమ నియమాలు ఉంటాయి కదా, అవి సరిగ్గా ఆచరించట్లేదు. సక్రమంగా సకాలంలో చేయటం లేదు, ఏవి కూడా చేయవలసినవి వాళ్ళు సార్థకం చేసుకోలేకపోతున్నారు. దానివల్ల కలిదోషం సంభవిస్తుంది వాళ్ళకి. అలాగా పుణ్యం రాకపోవడమే కాకుండా ఉన్నది కూడా పోగొట్టుకుని అనేక దురితాలంటే కష్టాలు అనుభవిస్తున్నారు. కాబట్టి అందుకని ఆ కలిదోషం తప్పక వాళ్ళకి సంభవిస్తోంది. మనం ఈ లలితా సహస్రనామాల యొక్క ఫలితాన్ని తెలుసుకుని ఈ సహస్ర పారాయణ చేసుకోవడం వల్ల అది తప్పకుండా వాళ్ళకి ఆ దోషం అంటుకోదు. ఏమిటి కలిదోషం అంటుకోదు. ఆ త్రిపుర సుందరి యొక్క నామాన్ని, సహస్రనామాన్ని చాలా గొప్పవని మనకి అందరూ ఎంతోమంది ఎన్నో వ్యాఖ్యానాల్లో చెప్పుకుంటూ వచ్చారు. కాబట్టి ఈ లలితా సహస్రనామమే అన్నిటికన్నా ప్రశంసమైందని తెలుసుకొని దాన్ని ప్రతి నిత్యం మనం చదువుకుంటూ ఉండాలి. ఇది మాత్రం మనం తెలుసుకోవాలని చెప్పి ఈ శ్లోకంలో చెప్పింది. సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు.